This conference will now be recorded. ఇప్పుడు హౌ టు ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ అండి. హౌ టు ఇది ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫ్రీ డౌన్లోడ్ గూగుల్ కొట్టాలండి. గూగుల్ కొట్టాక మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఎలాగ ఇన్స్టాల్ చేయాలో చూస్తున్నాండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫ్రీ డౌన్లోడ్ కొడతారండి. ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇలా డౌన్కి వెళ్ళండి. డౌన్లోడ్కి వెళ్ళాక ఇక్కడ డెవలపర్ ఎక్స్ప్రెస్ అడుగుతుంది. మనం డెవలపర్ అండి క్లిక్ చేస్తాం డౌన్లోడ్ను. ఇక్కడ డౌన్లోడ్ అయ్యిందండి. దీని మీద డబుల్ క్లిక్ చేద్దాం అండి. ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ 2022 ఎస్ని కొడతా అండి. నెట్ స్పీడ్ బట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్. ఇక్కడ కస్టమ్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ క్లిక్ చేసాక ఇన్స్టాల్ అండి. ఇన్స్టాల్ మన నెట్ స్పీడ్ బట్టి డిపెండెంట్ నెట్ స్పీడ్ బట్టి ఇన్స్టాల్ అవుతుందండి. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్ అండి.
అంటే మన నెట్ స్పీడ్ బట్టి మనకి ఇది అవుతుందండి. డౌన్లోడ్ సక్సెస్ఫుల్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా వస్తుందండి. తర్వాత ఏం చేస్తారు, ఈ ట్యాబ్ వచ్చాక ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయండి. తర్వాత న్యూ ఎస్క్యూఎల్ సర్వర్ స్టాండర్డ్ లోడ్ ఇన్స్టాలేషన్ ఫీచర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాల్ ఇది క్లిక్ చేస్తారండి. ఓకే, ఈ స్క్రీన్ వచ్చాక ఇక డైరెక్ట్ గో టు నెక్స్ట్ అండి. గో టు నెక్స్ట్కి వెళ్తారు. ఇక్కడ యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి గో టు నెక్స్ట్కి వెళ్తారండి. ఓకే, అగైన్ గో టు నెక్స్ట్ అండి. ఓకేనా, ఇలా వచ్చిందండి. పాస్డ్ ఇది వాడి ఉండండి వరి. గో టు నెక్స్ట్ అండి. ఇక్కడ అజ్యూర్ ఎక్స్టెన్షన్ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉందండి. అజ్యూర్ ఎక్స్టెన్షన్ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్ అన్క్లిక్ చేసేయండి. అన్క్లిక్ చేసేసి గో టు నెక్స్ట్కి వెళ్ళండి. గో టు నెక్స్ట్కి వెళ్ళారా, ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. డేటా ఇంజిన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. డేటా ఇంజిన్ సర్వీస్ అని క్లిక్ చేసి ఓకేనా, గో టు నెక్స్ట్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మన నేమ్ రాయమంటుందండి. ఏదో ఒక నేమ్. ఇప్పుడు రుత్విక్ సాయి శ్రీనివాస్, రుత్విక్ దట్ ఈస్ ఎ డేటాబేస్. ఓకేనా, సర్వర్ నేమ్ రుత్విక్. ఓకేనా, ఇన్ కేసు మనకి వద్దనుకోండి, డిఫాల్ట్ ఏది ఉంటే అది వస్తుందండి. ఓకేనా, ఇది వస్తుంది మెసేజ్కి. నాకు నేమ్ కావాలి, నేమ్ రుత్విక్ అని రాశా, రుత్విక్. ఓకేనా, గో టు నెక్స్ట్ అండి. గో టు నెక్స్ట్ అండి. ఇక్కడ మనకి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. యాడ్ కరెంట్ యూజర్ అండి. ఇప్పుడు యాడ్ కరెంట్ యూజర్ ఉంది కదండి, యాడ్ కరెంట్ యూజర్ క్లిక్ చేద్దామండి. యాడ్ కరెంట్ యూజర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఇలాగ వస్తుందండి. ఓకే, ఇక్కడ మిక్స్డ్ ఉందండి. ఇక్కడ క్యాడ్ 1 2 3 4 5 6 ఏదో పాస్వర్డ్ అండి. ఏదో 1 2 3 4 5 6 పాస్వర్డ్ అండి. గో టు నెక్స్ట్ అండి. గో ఇన్స్టాలేషన్ అండి. ఇన్స్టాల్ అండి. అంటే మనకి నెట్ స్పీడ్ బట్టి డిపెండెన్స్ బట్టి ఉంటుందండి. నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా త్వరగా ఇన్స్టాలేషన్ అవుతుంది. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండి.
ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్లో అవుతుందండి, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్. We have one or more affected operation pending. We must restart our computer. Our setup procedure completed. ఓకే కొట్టండి. ఓకే సక్సెస్ అయిపోయిందండి. యా, ఇది క్లోజ్ చేసేయండి. అయిపోయిందండి, సక్సెస్ అయిపోయిందండి. ఓకేనా, క్లోజ్ కొట్టండి. క్లోజ్ కొడితే నెక్స్ట్ వన్ ఏంటండి, ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ మేనేజ్మెంట్ స్టూడియో అండి. ఇంకో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలండి. ఓకేనా, ఇదండి. ఎక్కడ క్లిక్ చేస్తారు, ఇదండి ఇక్కడ ఉంది కదండి, ఇదండి ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో క్లిక్ చేస్తారండి. ఇలా ఒక ట్యాబ్ వస్తుంది. ఇలాగా డౌన్లోడ్, ఇదండి డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటా టూల్ అండి. చూద్దాం. ఇన్స్టాల్, విజువల్ స్టూడియో అండి ఇది. ఓకే, ఇది ఓకే. మీకు అంతే కావాలంటే గూగుల్లోని ఎస్ఎస్ఎంఎస్ డౌన్లోడ్ కొట్టండి. ఎస్ఎస్ఎంఎస్ డౌన్లోడ్ కొట్టండి. ఓకేనా, ఎస్ఎస్ఎంఎస్ అండి, ఏం లేదు. గూగుల్లోని ఎస్ఎస్ఎంఎస్ డౌన్లోడ్ కొట్టండి. జస్ట్ ఎంటర్ కొట్టండి. ఇలా రావాలి. డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, ఇది క్లిక్ చేయాలండి. ఇది సపోర్టింగ్ అండి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్కి. ఇక్కడ డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ ఉందండి, ఇది క్లిక్ చేస్తారు. ఇదండి ఫ్రీ డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, ఇది క్లిక్ చేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ అవుతుందండి. మన నెట్ స్పీడ్ బట్టి మనకి ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుందండి. సరే, మన డౌన్లోడ్ ఇన్ ప్రోగ్రెస్ అండి. చూద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిందండి. ఎస్ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. ఇది వస్తుందండి. ఇక్కడ ఇక్కడ ఏముందండి, ఇన్స్టాల్ అన్నాం అనుకోండి. ఇన్స్టాల్ క్లిక్ చేయడమే. ఎస్,
నెట్ స్పీడ్ బట్టి మనకి ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ అవుతుందండి. సెటప్ కంప్లీట్ అండి. క్లోజ్ అండి. ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం SSMS అండి ఇక్కడ టైప్ చేయండి. SSMS టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇలా వస్తుందండి. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని మీరు సెర్చ్లో ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇది వస్తుందండి. ఇక్కడ డోంట్ రికవర్ ఇక్కడ కనెక్షన్ ఉందండి. కనెక్షన్ మనకి సర్వర్ నేమ్ బాలాజీ కదండి. ఇక్కడ గో టు నెక్స్ట్ గో టు కనెక్ట్ కొట్టండి. కనెక్ట్ కొట్టకి ఇలా వెళ్తుందండి. ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇస్తారు. రైట్ క్లిక్ న్యూ డేటాబేస్ రమేష్ అని ఇద్దాం అండి. రమేష్ క్లిక్ ఓకే. దట్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అండి. మళ్ళీ క్లోజ్ చేద్దాం మీకోసం. మళ్ళీ క్లోజ్ చేద్దాం అండి. మళ్ళీ సచి దగ్గర మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో టైప్ చేయండి. ఎలా క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ విండోస్ అథెంటికేషన్ ఉన్నాయి కదండి. ఇక్కడ సపోజ్ ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ ఇచ్చామనుకోండి. ఎస్ఐ అనేది అండి డిఫాల్ట్ 1 2 3 4 5 6 పాస్వర్డ్ పెట్టింది కదండి. కరెంట్ కొడతాయండి. ఇక్కడ వచ్చిందండి న్యూ క్వరీ. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాలేషన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. బాయ్.